గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎరా రేపు పొద్దున వస్తాను కదా, అప్పుడే వచ్చావుంటి? తెచ్చానండి. ఓ కష్టాల్లో ఉన్నాం, తర్వాత ఇస్తానన్నావు కుదరా. మీతో కలిసాక నాకు పిచ్చగా కలిసి వచ్చిందండి. అంత బాగా కలిసి వచ్చిందా? మీ సుడి నాకు సుడి కూడా తిప్పేస్తుంది. నా పని ఏంట్రా? పని పని అని పని వాళ్ళ మీద పడతావుంటి? పని వాళ్ళ కనపడతాను నీకు. యూస్లెస్ ఫెలో. ఇదేమన్నా మామూలు ఫెయిల్ అనుకున్నా? పెద్ద ఆఫీసర్ దగ్గర పంపించాలి. ఖర్చు ఎక్కువ అవుద్దిరా. ఎంత అవుద్ది? 20,000 దాకా అవుద్ది. నా దగ్గర అంత లేదు సార్. ఏంట్రా? 4 దప్పాలుగా ఇచ్చుకుంటాను. 4 దఫాలుగా కలుస్తావు? 4 సార్లు కలిసినట్టు ఉంటది కదా. ఎవరిని? మిమ్మల్ని సార్. నన్ను కలవటం ఏంట్రా? వీళ్ళు ఇంటి దగ్గర ఇచ్చే. ఇంటికాడ ఇచ్చేయమంటారా? నవ్వుతున్నావు ఏంట్రా? అలా చేసాయి అలాగా. ప్రతి వాడు ఏదో చెవు దగ్గరకు వచ్చి గొడుగుతుంటాడు. ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బులు తీసుకున్న మనిషిలా కనపడుతున్నానా? ఇంటి దగ్గర ఇస్తాడంట వీడు. ఇస్తాడులే. పంకజం చెప్పు లింగం. ఎంతకాలం దొంగచాటుగా అలా కలుసుకుంటాం? నా దృష్టిలో పెళ్లి ఫెవికాల్ లాంటిదైతే విడాకులు డెటాల్ లాంటిది. వాణ్ణి ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నాను. పోనీ లేపేద్దామా? వద్దు, లేచిపోదాం. నా వంటి మీద బట్టలు తప్ప నా ఆస్తి లేదు. మొన్న కటారు కూడా చిరిగిపోయింది. వాడి దగ్గరుందిగా. ఏంటి వాడిందా? నాటి. వెళ్ళిపో. పంకజం. ఏమండి ఇక్కడున్నాను. పంకజం. ఏమండి ఇక్కడ? ఎక్కడే? అబ్బా ఇక్కడ టేబుల్ దగ్గరండి. టేబుల్. నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. లవ్ లెటరా? వెరైటీగా పెట్టిందేంటి? ఇందు మూలంగా మొగుడుగారైనా మీకు తెలియజేయందేమనగా, ఇంతకాలం మిమ్మల్ని భరించాను, ఇవాళ తెగించాను, అందుకే లేచిపోతున్నాను. పోతూ పోతూ ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలంగా బీరువాలో దాచిన నగలతో పాటు మంచం కింద దాచుకున్న 20 లక్షల రూపాయల లంచం డబ్బుతో మీ ఇద్దరం జంపిస్తాను. ప్లీజ్ నా కోసం వెతక్కండి. మీకు ఆల్రెడీ సైట్, పైగా ఆయాసం, కీళ్ల నొప్పులు. ఇప్పటికైనా మీరు లంచాన్నే కాకుండా కంచాన్ని, మంచాన్ని, పెళ్ళాన్ని ప్రేమిస్తారని ఆశిస్తాను. ఉంటాం. బాయ్. అమ్మా రే లింగం, నీకేదో అదృష్టం సుడిగుండంలా చుట్టుకుందంటే ఇదే. అమ్మ నా పుత్ర. సార్ నమస్తే సార్. పంపిస్తున్నా సార్. రేయ్ అన్న, కేసు బీళ్ళు తీసుకుపోయి వాడి బొంద మీద పెట్టు. చెత్తన్న కొడుకు గజ్జి కుక్కలకి ఎట్లా చూస్తున్నావు చూడు. ఆగండి 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 ఆగండి. చంపేస్తాను రా. పండి పండి పండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది సార్. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళు ఈ మధ్య నాకు శత్రువులు చాలా ఎక్కువైపోయారు. దొంగ నా కొడుకులు. సార్ అయ్యి ఓకే, అవికేం కాలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్స్ అయ్యా, చాలా చాలా థ్యాంక్స్. అనవసరంగా ఇంతకు ముందు నేను గొడవ పట్టుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఎనీవే మా ఇంటికి రా. సార్ లేదు సార్, ఇంటికి వెళ్ళాలి సార్. నో 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 ప్లీజ్, యు ఆర్ మై గెస్ట్, ప్లీజ్ కమ్ విత్ మీ ప్లీజ్. కమ్ ఆన్. yes sir. ఏంటి సార్ మీరు 5 నిమిషాలు 5 బీరు తాగేశారు? మీకు చాలా కెపాసిటీ ఉంది సార్. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, 5 నిమిషాల్లో 10 బీరు తాగుతాడు సార్. గ్రేట్ సార్. గ్రేట్ కాదురా, టాయిలెట్కి వెళ్ళొచ్చి మిగతా తాగేస్తాను రా. అవి కూడా తాగేసి ఒకేసారి వెళ్ళండి సార్. బ్లాడర్ ఫుల్ అయిపోయింది అయ్యా, బరెస్ట్ అయిపోతుంది.
ఇందాకే మిస్ అయ్యారు. ఈయన మీద చెయ్యి పడిందో చేతులు నరికేస్తాను. సారీ చెప్పండి. చెప్పండి. ఎవరా మీరు? ఏ మొదలు కట్లీ పడరా, తర్వాత పడరా నా కొడకల్లారా. రే ఎల్రా. ఇప్పురా నా మొహం చూస్తావట్రా, నేను వయసు ఇప్పురా ఇప్పురా నా కొడక ఇప్పురా ఇప్పురా. నా ప్యాంట్ పెట్టారేంట్రా వీడు. వాడు ఒకటి చెప్తే ఇంకోటి చెప్తున్నాడు. నువ్వు చెప్పు. ఒరే పొట్టుడా, ఏంట్రా? నువ్వేనా ఇప్పురా? రే నీ పని గాని. ఈ విషయం తెలుసుంటే నేను ప్యాంట్లో ముందే పోసుకునేవాడిని. కంప గురించి మా అమ్మ మీద ఒట్టు, నీకేం కావాలన్నా ఇస్తానా. నన్ను మాత్రం వదిలేండిరా ప్లీజ్. వదులుతాం. మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్తే. అడిగి 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 లేదు చెప్తా. దేవరాజ్ గుండాలో జనాల్ని కొట్టి ఒకరిని చంపి మా ల్యాండ్ కబ్జా చేసినప్పుడు నీ కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకు అలా అరెస్ట్ చేయలేదు? అదేమో ఆగు 1 minute. ఇప్పుడు చెప్పు. సీతారాం నగర్ కబ్జా చేసినప్పుడు చూసి చూడకుండా ఉండడానికి దేవరాజ్ నాకు ₹1,00,000 ఇచ్చాడు. అంతే. ఇక ఇప్పి ఇప్పి ఇప్పి. నీ వల్ల పబ్లిక్ ఎంత బాధపడ్డారో అది నీకు పర్సనల్ గా తెలియాలి. రేయ్ వీడికి ఇంకో బీరు పోయినరా. ఎక్కడ దోపించుకున్నాడయ్యా ఈడు? కారేదిరా కారేదిరా అని అడిగితే తలంచుకుంటావేంట్రా? తల మీద జుట్టు లేనిదవా? ఆ మాట నా నోటితో నేను చెప్పలేను సార్. ఆ నోటితో చెప్పకపోతే దేంతో చెప్తావు? చెప్పే. ఇందాక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆపి లైసెన్స్ అడిగాడు సార్ ట్రాఫిక్ పోలీసు. కారు లాయర్ లక్ష్మణరావు అని చెప్పపోయావా? చెప్పాను సార్. చెప్తే వాడు ఏమన్నాడో తెలుసా సార్? మీ సార్కు లైసెన్స్ లేదు, నీకు లైసెన్స్ లేదా అన్నాడు సార్. రే ఆడు లైసెన్స్ అడిగినప్పుడు చూపించి దొప్పించుకోవచ్చు కదా. లైసెన్స్ చూపించడానికి లైసెన్స్ నా దగ్గర లేదు కదా సార్. అసలు ఆ లైసెన్స్ ఎక్కడ పెట్టి దొప్పించుకున్నారా? ఇంటి దగ్గర మర్చిపోయానండి. మళ్ళీ లైసెన్స్ కోసం ఇంటికెళ్ళి లైసెన్స్ తీసుకుని లైసెన్స్ చూపిద్దామని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే లైసెన్స్ చూడడానికి. అసలు ఆ లైసెన్స్ అనే మాట అన్నిసార్లు వాడటం అవసరమా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్. ఆ ఉద్దేశం అంటే నీ మనసులో ఖచ్చితంగా ఉద్దేశం ఉంది కదా? లేదు సార్. ఖచ్చితంగా కొద్దో గొప్ప మిగిలిన వాళ్ళు వీళ్ళు అనే సూటి పోటీ మాటలతో అది కూడా లేకుండా పోతుంది. మా ఫ్లాట్స్కి లైసెన్స్ లేదని కేసు వాదించావు. నీకు లైసెన్స్ ఉన్నా లేనివాడిగా చేశాడు ఆ దేవుడు. అది లెక్క. గోండాకు జెండానా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు. లుంగి కింద పనికొచ్చేది. పోలే బండి తుడుచుకుందాం. జెండాతో బండి దుడుస్తున్నాయిందిరా. ఇదేమన్నా జాతీయ జెండా అనుకున్నావా? అవును, వీడేమన్నా దేశ నాయకుడా? కాదు. రాష్ట్ర నాయకుడా? కాదు. పోనీ సిటీ నాయకుడా? కాదు. ఏం కాని వాడికి జెండా ఎందుకురా? అన్నా రౌడీ షూటర్ రా భయ్. 15 మర్డర్ చేసిండు. అందుకే చంపేసి ఉంటారు అదోని. ఆ మొహం చూడరా, గీసుకోవడానికి బ్లేడ్ కూడా గతిలేక గడ్డం తగ్గపోయి చేశాడు. ఏంట్రా ఎక్కువ మరద వేసానా? తీసేరా చెయ్యి. ఏంటి ఏద్దవ్వాన్ని ఇలా వేసేస్తానన్నందుకే ఆయన వేసేస్తుంటారు. అవునరా, భగత్ సింగ్ పోయినప్పుడు జెండా పెట్టావా? పెట్టలే. నెహ్రూ గారు పోయినప్పుడు పెట్టలే. పోనీ గాంధీ గారు పోయినప్పుడు? అరే పెట్టలేదురా భయ్. పెట్టలేవు, ఎందుకంటే అప్పుడు నువ్వు పుట్టలేదు. కేజీలు బాడీ పెంచావు కానీ చటాకంత బ్రెయిన్ పెంచితే బాగుండేదిరా. ఎవడు అడగట్లేదు కదా అనే కదరా మీ ధైర్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదేంటి అని. రేపు ఇంకొకడు తోడవుతాడు. ఆ తర్వాత మేము 100 మంది అవుతాం. ఆ తర్వాత 1000, లక్షలు, కోట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్దన్నా? ఈ జెండా నీకు పెడతారు. యూస్లెస్ ఫెలో. మొత్తం బేజా ఫ్రై చేసి తిన్నాడు. అమ్మా గ్యాస్. సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటావు కదా, నువ్వే లోపల పెట్టి బిల్లు పట్టరా. ఓకే. పెట్టేసావా? ఇదిగోండి సార్ బిల్లు. ఏంటి 306 రూపాయలు వేసావు? క్రితం నెల 267 కదా. నెలకి 40 రూపాయలు పెంచేశారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే
తలపుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా దారి నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను. నా బండ తీసుకుపోతా. గుండు పగిలిపోద్ది. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి ఊరికే ఊరుకుంటున్నానే. ఎంతసేపు ఊరుకున్నది నువ్వు కాదురా, నేను. మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తా. అక్కడ ఎవడ కడతాడు బిల్లు? నీ అమ్మ మొగుడు కడతాడా? నీ అమ్మ మొగుడు నన్ను కొడతారేంటి సార్? కొట్టాలని నరకాల. అవతల పప్పులు ఉప్పులు రేట్లు పెరిగిపోయి జనం రోజుకు ఒక్క పూట వండుకు తింటుంటే నువ్వు గ్యాస్ రేట్లు పెంచేసి ఆ బదులు కూడా తినేవా? పెంచిందేదో నేనైనట్టు నన్ను కొడతారేంటి సార్? ప్రభుత్వం కదా. దానికి బుద్ధి వస్తుందని నిన్ను కొడుతున్నాను. నన్ను కొడితే దానికి ఎలా వస్తుంది సార్? నిన్ను తంతే నువ్వు వెళ్ళి వానంతంతావు, వాడు వెళ్ళి సీఎం దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. అయ్యా నన్ను వదిలేయండి బాబు. నేను ఉండేది మియాపూర్, వచ్చేది కొండాపూర్, పోయేది మాదాపూర్. దీన్ని బట్టి నేను ఎంత పూరో అర్థమైంది కదా సార్. ఆ పాత రేట్ ఇస్తే తీసుకెళ్ళిపోతా. మిగిలింది నువ్వు వేసుకుంటావా? లేకపోతే చంపేలా ఉన్నారుగా. అలా దారికి రా, ఇగో డబ్బులు తీసుకెళ్ళు. ఏంట్రా తాగటం? సూప్ అనుకున్నావా, పాలు అనుకున్నావా? ఏదో ఒకటి లేరా. హే రా, బండి నేర్పించు. నేనా? ఏ నేర్పవా? చల్, మన వల్ల కదా అవన్నీ. ఆ? నీ అయ్య ఏయ్ వస్తావా రావా? వస్తున్నా. దా. ఓనే బండి స్టార్ట్ చేయ ముందు అదొక్కు అదొక్కు. నువ్వు చూపించు. అది యాక్సిలేటర్, దాన్ని స్లోగా రేస్ చేయి చేయి. నాకు రాదు, నువ్వు చెయ్యి. క్యాండిడేట్ ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇద్దరు సూపర్ గా ఉన్నారు కదరా. థు, నీ బతుకు జడ. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించేనా? నీ మనసులో మాట దీనికి చెప్పవా? భయంగా ఉందిరా. పోనీ నేను ట్రై చేసుకున్నా. అడ్మిషన్ స్ట్రిక్ట్లీ ఫర్ కపుల్స్. ఇదేం ఫిట్టింగ్ రా బాయ్? పోరు లేకుండా లోపల రానియరు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అలవాటేగా, అద్దెకు తెచ్చుకుందాం. ఎవరు తెస్తారు? నువ్వే. ఆఖరికి నన్ను బ్రోకర్ కూడా చేసినావురా. శాలరీ సర్టిఫికేట్. అరే పక్క ఒరిజినల్ లెక్క ఉంది. అవును, మీ నాన్న సంతకం తెలుగులో పెడతాడా ఇంగ్లీష్లోనా? ఉర్దూలా పెట్టు. నేనా? నాకు ఉర్దూ రాదు కదా. ఏందో మల్లికా శరత్ మాయలో పడేసి నువ్వు చేసే స్కామ్లో నన్ను కూడా ఇరికిస్తున్నావురా బాయ్. సర్లే కానీ నువ్వు వెళ్ళి ఆ పని చూడు, అమ్మాయి వచ్చే టైం అయింది. గట్లనే. వద్దురా, మానేసా. అదేంట్రా సడన్ గా? ఇక్కడ నేను సిగరెట్ తాగితే అక్కడ మా నాన్న క్యాన్సర్ వస్తుంది. అలా ఎలా వస్తుందిరా? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగట్లేదా? అలాగే నా వెనకాల ఏదో కుట్ర జరుగుతుందిరా. హలో హలో, యా కమ్ ప్లీజ్. అన్ని పేపర్స్ రెడీ చేశారా? ఎస్. ఇక్కడ సైన్ చేయండి. సారీ. ఓకే రవి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చెక్ రెడీ అవగానే నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. చూడండి, మీ బిజినెస్ డెవలప్ అవ్వాలని మీకు లోన్ శాంక్షన్ చేస్తున్నాం. కాస్త మంచి పనులను పెట్టుకోండి. మొన్న టీవీ పేల్చాడు, రేపు షాపే పేల్చేస్తాడేమో. కాస్త జాగ్రత్త. మీరేం వరి కాకండి. ఆ పనికి మాల వేదని ఫస్ట్ జీతం ఇచ్చి వెళ్ళగొడతాను. దట్స్ బెటర్. హలో అంకుల్. ఏమ్మా? మీ వాడు చాలా గ్రేట్. సిగరెట్స్ మానేశాడు. నాకు తెలుసమ్మా, మావాడు గోల్డ్ ఫ్లేక్ కాదు. ఆ పోరు ముందు మళ్ళీ నైట్ చేస్తావా? ఇవాళ నేను చంపి నేను జైలుకి వెళ్తారా? రేపు చంపు. నైట్ పబ్ లో పార్టీ ఉంది కదా, టికెట్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ మస్తం గారితో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకుని స్ట్రేట్ గా పబ్కొచ్చి. ఇది కూడా ఉంది. ఎలా? ఇదే ఉంది. అంకుల్ నేను మళ్ళీ చేస్తాను. కాస్త ఆగు. హలో మస్తాన్, ఇవాళ సెలబ్రిటీ పబ్కి మంచి కత్తిలాంటి అమ్మాయిల్ని ముగ్గురు పంపించు. అమ్మాయిలు అమ్మాయిలు మంచి సెక్సీగా ఉండాలి. ఓకే? ఎక్కడ్రా సత్తిగాడు? ఏమోరా బాబు, యూస్లెస్. ఏంట్రా ఇద్దరిని తెచ్చావు? ఆ మస్తాన్ గాడు అండి ఇచ్చిన బే ముస్కిల్సే ఇద్దరిని పట్టుకొచ్చినా. ఓకే, నువ్వు బెటర్ రా. స్పాన్సర్ చేసిందే నేను, మరి నా పరిస్థితి ఏంట్రా? ఆహా, లోన్ కోసం మమ్మల్ని ఇరికించలే. ఆ పాపం ఉట్టుకోపోతాదిరా. అందుకే నీకు మల్లికా శరత్ చూసే కిస్మత్ లేదు. బాయ్. దా దా తొందరగా పోరా, పో పో. నీ కోసమే వెయిట్ చేస్తుంది మల్లికా షరావత్. ఒలింపిక్ ఆటగాడి చేతిలో కాగడలాగా పోజేంట్రా ఇలాగే. నేను ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫార్మర్ ఫోన్ చేస్తేను. రైడింగ్ వచ్చావా? మొన్న సిగరెట్ మానేసాగా. ఇవాళ మందు, రేపు మానేద్దామని. ఎల్లుండి అమ్మాయిలు. అమ్మాయిలా?
తీసుకొచ్చావని తెలిసింది. ఇంతకీ ఆ ఇన్ఫార్మర్ ఎవరు నాన్న? ఎందుకు నాన్న? కన్నబడితే గొంతు పిసికి చంపేద్దామని. ఏయ్, చేసే విధవ పనులైతే వచ్చేవి లాంటి క్రిమినల్ ఆలోచనలే. నువ్వేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు, సొసైటీని ఉద్ధరిస్తావు అనుకున్నాను. అయితే ఇలాంటి విధవ పనులు చేయడానికేనమాట ఇప్పుడే పెళ్ళొద్దంటున్నావు. నాన్న సరదాగా అల్లరి పనులు చేస్తాను కానీ పెళ్లి విషయంలో మాత్రం సీరియస్గానే ఉంటాను నాన్న. నీకు విషయం చెప్పనా? నువ్వు అమ్మని గౌరవించే విధానం, మమ్మల్ని ప్రేమించే పద్ధతి చూసి కుటుంబం అంటే ఇలాగే ఉండాలనుకున్నాను. నేను టైం అడిగేది 4 డబ్బులు సంపాదించడానికి. ఎలాంటి వాడు నాకు లేరు నాన్న. పెళ్ళంటూ చేసుకుంటే వీణ్ణి చేసుకోవాలి.